హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఓటు హక్కును ఉందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి, సింపుల్గా ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది సింపుల్గా చూద్దాము. ఏ విధంగా చూడాలి అనేది నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, అందులోకి సంబంధించిన సింపుల్ వేస్ అనేది మనం చూద్దాం. ఓకేనా? మొదటగా ఇక్కడ సిఇఓ తెలంగాణ అని టైప్ చేసిన వెంటనే వెబ్సైట్ అనేది ఇట్లా నాకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది ఓపెన్ దీన్ని క్లిక్ చేసినాక మన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది సిఇఓ తెలంగాణ.nic.in. ఈ వెబ్సైట్లో సింపుల్గా చూద్దాం. ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటేనేమో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనమాట. ఓకే, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఇందులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రెండు ఉంటాయి, ఒకటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఇంకోటి టీచర్స్ ఎమ్మెల్సీ. ఇందులో ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటు హక్కు ఉందా లేదా అని చూద్దాం. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూడండి. సెర్చ్ యువర్ నేమ్, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ, నేమ్ బేస్డ్ సెర్చ్. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై అప్లికేషన్ ఐడి, సెర్చ్ బై అప్లిక్ ఐడి. ఇందులో మీకు ఏ డీటెయిల్స్ ఉంటే అందులో నుంచి అన్ని ఫిల్ చేసి ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. లేదు, నా దగ్గర డీటెయిల్స్ ఏం లేవు, నా దగ్గర ఓన్లీ పేరుతో మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చూడండి, ఎమ్మెల్సీ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. ఓకేనా? ఎమ్మెల్సీ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అని కనిపిస్తుంది కదా, ఇందులో మీ కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ తర్వాత ఆటోమేటిక్గా డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తాయి. ఇందులో మన డిస్టిక్ పేరు ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, లేదంటే లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎలక్టర్ అంటే ఇక్కడ అప్లికెంట్ పేరు, ఎవరైతే ఓటు హక్కు అప్లై చేశారో వాళ్ళ పేరు. ఓకేనా? ఇక్కడ వాళ్ళ పేరు ఎంటర్ చేశాను. పేరు ఎంటర్ చేసినాక ఇక్కడ రిలేషన్ నేమ్, ఫాదర్ నేమ్ తెలిస్తే ఎంటర్ చేయండి, లేదా ఫాదర్ పేరు అవసరం లేదు, ఇక్కడ ఎంటర్ చేయకుండా పర్వాలేదు, డీటెయిల్స్ నా దగ్గర లేదు అనుకున్నప్పుడు కూడా జస్ట్ సింపుల్గా నేమ్ ఆఫ్ ది ఎలక్టర్ ఇది టైప్ చేయండి. తర్వాత ఇక్కడ టైపు అంటే మెయిలా ఫీమేలా ఆర్ బోత్, వాట్ ఎవర్ ఎనీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిల్ అయితే టైప్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనేది దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే చూసారా, ఇక్కడ పేరు అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ పేరు, ఏజ్, అప్లికేషన్ నెంబర్, రిలేషన్ నేమ్, పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ నేమ్. ఓకే, పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ నేమ్. ఓకేనా? ఇది సీరియల్ నెంబర్ అండ్ పార్ట్. ఓకే, ఆ లిస్టులో ఉన్న సీరియల్ నెంబర్ అన్నమాట ఇది. ఓకే, ఆ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ ఓటర్ లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ అన్నమాట ఇది. ఓకేనా? తర్వాత జెండర్, లాస్ట్లో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా వ్యూ డీటెయిల్స్, ఈ వ్యూ డీటెయిల్స్ అనేది చూడండి. ఓకే, అట్లా దీనిపైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి, కాన్స్టిట్యున్సీ అండ్ నేమ్. ఇక్కడ మన ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ అనేది పేరు వచ్చింది. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్, పిఎస్ నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్, ఎస్ఎల్ నెంబర్ ఇన్ పార్ట్ అంటే సీరియల్ నెంబర్, ఆ పార్ట్లో మన సీరియల్ నెంబర్ అన్నమాట. అంటే ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, దానిలో మన సీరియల్ నెంబర్ అన్నమాట. తర్వాత ఇక్కడ మన పేరు, తర్వాత రిలేషన్ పేరు, తర్వాత పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ పేరు. ఓకేనా? ఆ పోలింగ్ స్టేషన్కి కేటాయించిన పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ పేరు, అక్కడ రూమ్ నెంబర్, దాని డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ ఏజ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక మెథడ్ అయితే చెప్తాను, అది కూడా చాలా సింపుల్ మెథడ్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇట్లా చూసుకోవచ్చు, లేదంటే మరో రకంగా కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇందాక ఏం చూసారు, ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్. సో ఇట్లా ఈ వైపు నుంచి ఇట్లా చూసారు కదా, సెర్చ్ యువర్ నేమ్ అనుకుంటా ఇట్లా చూసారు. ఓకేనా? సేమ్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అయినా ఇట్లా చూడొచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ అయినా ఇట్లా చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకో మెథడ్లో చూద్దాం.
ఓకే, ఇది కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్ మీరు ఏ విధంగా అయినా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ దీంట్లో నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా సేమ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనమాట. సో ఇది కాన్స్టిట్యున్సీ, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. ఓకే, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్. దీంట్లో మళ్ళీ రెండు ఉంటాయి, దీనిలో కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్గా ఉంటుంది. ఇది కూడా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఇందులో నుంచి చూసుకోవచ్చు, ట్రాక్ యువర్ స్టేటస్ ఇందులో నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఇది చూద్దాం ఒకసారి. ఓకే, క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ దీనిపైన క్లిక్ చేసినాక సేమ్ ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ మీకు కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ ఏంటి అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత డిస్టిక్ నేమ్ అనే ప్లేస్లో మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫామ్ 18, ఫామ్ 19 ఇందులో రెండు ఉంటాయి. మరి ఫామ్ 18 ఏంటి, ఫామ్ 19 అంటే ఏంటి అంటే ఏం లేదు, సింపుల్గా ఫామ్ 18 అంటేనేమో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు. ఓకేనా, ఫామ్ 19 అంటేనేమో ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్స్. ఓకేనా, టీచర్స్ ఎమ్మెల్సీ అనమాట. ఓకే, నేను ఫామ్ 18 ట్యాప్ చేస్తున్నాను, అంటే క్లిక్ చేస్తున్నాను. ఫామ్ 18 పైన క్లిక్ చేసి ఇందులో మళ్ళీ ఇక్కడ కింద ఇవన్నీ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇందులో వ్యూ ఆల్ అని ట్యాప్ చేసుకోవచ్చు, అంటే సెర్చ్ బై అప్లికేషన్ ఐడి తోటి చూసుకోవచ్చు, సెర్చ్ బై నేమ్తో చూసుకోవచ్చు, సెర్చ్ బై డేట్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా, ఇందులో దేని నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అట్లా చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ సింపుల్గా మీకు ఏదైనా తెలిస్తేనే మీ అప్లికేషన్ ఐడి తెలిస్తే అట్లా చూసుకోవచ్చు. లేదు నాకు మీకు డేట్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు చేశారంటే అట్లా చూసుకోవచ్చు. లేదు అది కూడా నాకు తెలియదు అనుకున్నప్పుడు సింపుల్గా సెర్చ్ బై నేమ్, జస్ట్ నాకు పేరు మాత్రమే తెలుసు అనుకున్నప్పుడు ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. మీరు అప్లై చేసుకున్న పేరు అయితే ఉంటుంది కదా, పేరు ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కింద సెర్చ్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో. సో దీనిపైన క్లిక్ చేస్తే మీ పేరు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో అప్లికేషన్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ రిసిప్ట్, అప్లికెంట్ పేరు, అలా రిలేషన్, స్టేటస్ ఏంటి, యాక్సెప్ట్ అయిందా కాలేదా. ఓకేనా, తర్వాత ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ ఇదనమాట. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ అనేది కనిపిస్తుంది కదా, ఇది మన యాక్సెప్ట్ అయిందా కాలేదా, దీనిపైన క్లిక్ చేసిన సో ఇక్కడ మన అప్లికేషన్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇదన్నమాట మన స్టేటస్. సో ఇక్కడ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మనకి ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇది ఎంటర్ చేసిన డీటెయిల్స్ కాబట్టి మనకు ఇక్కడ యాక్సెప్ట్ అయింది. సో హ్యాపీ, ఇక్కడ యాక్సెప్ట్ అయింది కాబట్టి డోంట్ వరీ. కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ ఫామ్ 18. సో ఫామ్ 18 అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఓటు హక్కు. ఇక్కడ మీకు ఇక్కడ ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ పైన కూడా చూపిస్తుంది చూడండి, అప్లికేషన్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ పోల్ ఫర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. ఓకేనా, అంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కోసం ఇది అప్లికేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఐడి, సో అప్లికేషన్ ఐడి తర్వాత ఇక్కడ మనం ఎవరికైతే అప్పుడు అప్లికేషన్ అయితే ఇచ్చి ఉంటామో లేదంటే ఆన్లైన్లో అప్లై చేసి ఉంటామో ఆ డీటెయిల్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ డీటెయిల్స్. ఓకేనా, సో ఇదనమాట. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, మూడవ మెథడ్. ఓకే, మూడవ మెథడ్ కూడా చెప్తాను. సేమ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తర్వాత కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. ఇందులో మళ్ళీ సేమ్ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ పైన క్లిక్ చేయండి. ఇందులో మళ్ళీ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇందాక మనం సెకండ్ టైం ఇట్లా చూసాం కదా, ఇక్కడ చూసిన వాటిలో క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ నుంచి చూసినాము. ఓకే, అట్లా నుంచి చూడొచ్చు, లేదంటే ఇంకొక మెథడ్ కూడా చూడొచ్చు అని చెప్పాను కదా. మళ్ళీ ట్రాక్ యువర్ స్టేటస్ ఇందులోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ట్రాక్ యువర్ స్టేటస్ చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. రైట్, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్ 18 ఇందాక చెప్పాను కదా, ఫామ్ 18 అంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించింది, ఫామ్ 19 అంటే టీచర్స్కి సంబంధించింది అనమాట. ఓకేనా, ఇందులో ఫామ్ 18 ఇందులో మీ అప్లికేషన్ ఐడి. ఓకేనా, అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడి తోటి ఎంటర్ చేయండి. ఓకేనా, నేను ఆల్రెడీ ఇక్కడ ఇందాక చూసాను కదా, ఇందాక చూసిన దాంట్లో నుంచి ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను చూడండి. మనకు అప్లికేషన్ ఐడి తెలియకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇట్లా నుంచి చూసి సేమ్ ఇక్కడ అప్లికేషన్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సో చూసారా ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎవరు కరెంట్ స్టేటస్ ఏంటి అంటే
అప్లికేషన్ యాక్సెప్టెడ్ బై ది ఈఆర్ఓ అంటే ఓకేనా. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనగానే మనకు ఆప్షన్స్ వస్తాయి కదా, ప్రింటర్ ఆప్షన్స్. దాంట్లో మనం పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే పీడిఎఫ్ కింద సేవ్ అవుతుంది. లేదు ప్రింట్ అంటే ప్రింటర్ కింద ప్రింట్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఎగ్జిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్గా ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఆ ఓటు హక్కుని అంటే ఆ ఓటర్ స్లిప్ని మనం ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి, ఆ ఓటు స్లిప్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.